రైట్ పశ్చిమాసియా యుద్ధంపై హార్మోజ్ జలసంధి మూసుకుపోగా ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి మరో ముప్పు పొంచి ఉంది. ఇరాన్ మిత్రపక్షమైన యెమెన్లోని హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇది జరిగే ఒక్కసారి రెండు ప్రధాన సముద్ర మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. హార్ముజ్ మార్గం మూసుకుపోవడంతో వాణిజ్య నౌకలు ప్రత్యామ్నాయంగా బాబ్ ఎల్ మాండెబ్ మీదుగా ప్రయాణిస్తున్నాయి. ఇక ఇదే అదనుగా దాడులకు దిగితే ప్రపంచ సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ కంటైనర్ వాణిజ్యంలో దాదాపు 30% బాబ్ ఎల్ మాండెబ్ సూయజ్ కాలువ మార్గం ద్వారానే సాగుతుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు తమ నౌకలను ఆఫ్రికా చుట్టూ సుదీర్ఘ మార్గంలో గమ్యానికి చేరుస్తున్నాయి. అమెరికాకు చెందిన విమానవాహక నౌక ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తుండటం హౌతీల ప్రకటన సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. కుమార్, ఈ టాపిక్ సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ మార్నింగ్ మహిజ. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తత ప్రభావం ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంపై పడే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే చమురు రవాణాకు అత్యంత కీలకమైనటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు మరొక కీలక సముద్ర మార్గమైనటువంటి బాబ్ ఎల్ మాండెబ్ స్ట్రైట్ కూడా ప్రమాదంలో పడే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే యెమెన్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి హౌతీ మూవ్మెంట్ ఏదైతే ఉందో, అంటే రెబల్స్ ఎర్ర సముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌకలపై దాడులు చేసే అవకాశాన్ని సూచిస్తూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అవసరమైతే క్షిపణులు, డ్రోన్లతో దాడులకు సిద్ధంగా ఉన్నామని హౌతీ నాయకుడు అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ అయితే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ముందుగా ఈ సముద్ర మార్గం ప్రాముఖ్యత ఏంటో చూస్తే బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి ఏదైతే ఉందో ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఆడెన్ తో కలిపే అత్యంత కీలకమైన మార్గంగా ఉంది. అయితే ఆసియా నుంచి యూరప్ కు వెళ్లే చాలా నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణించి అక్కడ నుంచి సూయజ్ కాలువ ద్వారా మెడిటేరియన్ సముద్రంలోకి ప్రవేశిస్తాయి. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో గణనీయమైనటువంటి శాతం ఈ మార్గం పైనే ఆధారపడి ఉంటుంది. ఈ మార్గం మూసుకుపోతే పరిస్థితి ఏమవుతుంది అంటే నౌకలు ప్రత్యామ్నాయంగా మొత్తం ఆఫ్రికా ఖండాన్ని చుట్టి ప్రయాణించాల్సిన వస్తుందన్నమాట. అయితే అలా చేస్తే వేల కిలోమీటర్ల అదనపు ప్రయాణాన్ని చేయాల్సిన అవసరం రావడంతో సరుకు రవాణా ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో ప్రపంచ సరఫరా గొలుసుపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు యెమెన్లో ఉన్నటువంటి హౌతీ గ్రూప్ అధికారిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. 2014లో యెమెన్ రాజధాని సానాను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ సంఘర్షణ అంతర్జాతీయ స్థాయికి అయితే చేరుకుంది. ఈ యుద్ధంలో ఒకవైపు యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా సహా అరబ్ దేశాలు మద్దతు ఇస్తుండగా మరోవైపు హౌతీలకు ఇరాన్ మద్దతు ఇస్తోందని అమెరికా మరియు పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో మధ్యప్రాచ్యంలో మరో కీలక సమీకరణ ఉంది. అదేంటంటే ఇజ్రాయెల్ కు బలమైనటువంటి మద్దతుగా ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ కూడా నిలుస్తోంది. దీంతో ఒకవైపు ఇరాన్ కు అనుకూలమైన గ్రూపులు, మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ మిత్ర బ్లాక్ కు సంబంధించిన మధ్య వ్యూహాత్మక పోటీ అయితే మాత్రం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో హౌతీలు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తే అది కేవలం ప్రాంతీయ సమస్యగా అయితే ఉండదు. ఎందుకంటే ఈ మార్గం గుండా మధ్యప్రాచ్య దేశాల నుంచి యూరప్ కు వెళ్లే చమురు, అదేవిధంగా ఆసియా నుంచి యూరప్ కు వెళ్లే వాణిజ్య సరుకు పెద్ద ఎత్తున రవాణా అవుతోంది. అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా నిఘా అయితే పెంచాయి. అమెరికా సహా పలు దేశాలకు సంబంధించిన నౌకా దళాలు కూడా ఎర్ర సముద్రం ప్రాంతంలో గస్తీ కాస్తున్నాయి. మొత్తంగా చూస్తే మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన రెండు ప్రధాన సముద్ర మార్గాలను, అంటే హర్మూజు అదేవిధంగా బాబ్ ఎల్ మాండెబ్ ప్రభావితం చేసే దిశగా అయితే వెళ్తోంది. ఇది గనక కొనసాగితే చమురు ధరలు, అదేవిధంగా సరుకు రవాణా ఖర్చులు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని
నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిజ. కుమార్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel